నమస్తే అండి. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. స్పోర్ట్స్ ఇంజరీస్ అని తరచూ వింటూ ఉంటాం. స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే ఎక్కువగా ఏం జరుగుతుంది, చాలామందికి ఆడేవాళ్ళకే వస్తున్నాయా లేదా అనేది. స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే ఏ వయసు వరకన్నా, చిన్నపిల్లలు అవనివ్వండి, మళ్ళీ వయసు అంటే ఓల్డ్ ఏజ్ అవనివ్వండి, ఏ జాయింట్ వల్ల సమస్య వచ్చి వాళ్ళ కంపారిటివ్ అంటే వాళ్ళ పీర్ గ్రూప్ తోటి కంపేర్ చేసుకుంటే, అంటే తోటి వయసు వాళ్ళకి వాళ్ళు పెర్ఫామ్ చేయలేకపోయినప్పుడు ఆ లిగమెంట్ సమస్య వల్ల దాన్ని స్పోర్ట్స్ ఇంజరీస్ అంటాం. ఈ స్పోర్ట్స్ ఇంజరీ కోణంలోకి వస్తుంది. ఎగ్జాంపుల్ షోల్డర్ ఇంజరీస్ అనుకోండి, డిస్లొకేట్ అవుతూ ఉంటుంది, చాలామందికి బయటకు వచ్చి లోపలికి వెళ్తూ ఉంటుంది, కొంతమందికి బయటకు తెలుస్తుంది, కొంతమంది తెలియకుండా జరుగుతూ ఉంటుంది. ఇది ఒకటే కదా అనుకుంటూ ఉంటాం. దీనివల్ల వాళ్ళ యాక్టివిటీస్ తగ్గిపోయి మళ్ళీ రాకెట్ స్పోర్ట్స్ కానీ, చేతి పైకెత్తి ఆడే స్పోర్ట్స్ కానీ చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల డిస్లొకేషన్ రాలేదనుకుంటారు, కాకపోతే వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు, నేను చేయట్లేదు అన్న ఇది మర్చిపోతూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడైనా సమస్య తలెత్తినప్పుడు మళ్ళీ వస్తూ ఉంటారు. ఇలా అశ్రద్ధ చేయడం వల్ల కొన్ని లిగమెంట్ ఇంజరీస్ అవి తగ్గకపోగా ఎక్కువయ్యే అవకాశాలే ఉంటాయి. మోకాల్లో సమస్య చాలామందికి వింటూ ఉన్నాం, ఏసీఎల్ కానీ మెనిస్కస్ టేర్స్ అని. ఇలాంటివన్నీ ఏంటంటే ఆడేవాళ్ళకి ఎలాగ తగిలే అవకాశం ఉంటుంది, కబడ్డీ ప్లేయర్స్ కానీ, లేకపోతే స్ప్రెయిన్ అవ్వటం వల్ల. రొటీన్ లైఫ్ వాళ్ళకు కూడా యూజువల్గా మనం చూసేది బైక్ బ్యాలెన్స్ చేసుకోలేకపోయాను, ఒక కాలు మీద నా బైక్ బ్యాలెన్స్ పడిపోయింది, కాల్ ట్విస్ట్ అయిపోయింది, డ్యాన్స్ చేసేటప్పుడు నేను ల్యాండ్ అయ్యాను, ఎక్కడో ట్విస్ట్ అయ్యి సౌండ్ వచ్చినట్టు అనిపించింది, లేదా మెట్లు దిగేటప్పుడు మెట్టు చూసుకోలేదు, గుంతలో కాలు పడింది. ఇలాంటి సమస్యల వల్ల కూడా లిగమెంట్స్ తెగే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. కాల్లో కానీ ఎక్కువగా చూసేది షోల్డరు, మోకాలు. యాంకిల్ స్ప్రెయిన్స్ అని అందరూ వింటూనే ఉంటాం. స్ప్రెయిన్ అవ్వని యాంకిల్ కూడా లేదు, ఎందుకంటే చాలామందికి మైల్డ్ స్ప్రెయిన్ అయితే కొంచెం రెస్ట్ ఇస్తే తగ్గిపోతుంది. మేజర్ స్ప్రెయిన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా రెస్ట్ ఇవ్వకపోతే సంవత్సరం ఏంటి 2 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి నొప్పి ఉన్నది అని తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రెయిన్ అవుతారో ఈ సమస్య ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. లిగమెంట్ సమస్యలు ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందుకంటే కొన్ని లిగమెంట్స్ అంటే దానికి నొప్పిచ్చే లిగమెంట్స్ కొన్ని ఉంటాయి, నొప్పి లేని లిగమెంట్స్ కొన్ని ఉంటాయి. అంటే అవి తెగిపోయినా ఆ సమస్య మనకు ఉన్నదని తెలియడానికి ఇన్స్టెబిలిటీ అంటాం. ఆ యాంగిల్లో మనం నడిచేటప్పుడు కానీ మనకు పట్టు ఉండదు, లేదా లాకింగ్ జరుగుతుంది అని అనిపిస్తుంది. కాబట్టి చాలా కాలం మర్చిపోతూ ఉంటాం, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. షోల్డర్ డిస్లొకేషన్ కూడా అప్పుడప్పుడు వస్తుంది అన్నదాన్ని. ఈ లిగమెంట్స్ లోపల తెగిన తర్వాత వాటికి స్పర్శ జ్ఞానం తక్కువ కాబట్టి ప్రతిసారి చిరుగు పెరిగే అవకాశమే ఉందే తప్ప దానికి హీల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. దీనివల్ల సమస్య తెలియకుండా పెద్దగా చేసుకుంటూ ఉంటారు. కొన్ని సమస్యలు వెంటనే ట్రీట్ చేస్తే దాని రిజల్ట్స్ కూడా చాలా వరకు చాలా బాగుంటాయి. షోల్డర్ డిస్లొకేషన్ 2-3 డిస్లొకేషన్స్ అయిన తర్వాత వెంటనే ట్రీట్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్కి వస్తారు. అలా 10 డిస్లొకేషన్స్ అయ్యాయి అనుకోండి, అక్కడ ఉన్న కండ కూడా దాన్ని కుట్టడానికి కూడా పనికి రాకుండా పోతుంది. అలాంటప్పుడు దాన్ని వేరే ఆపరేషన్ చేసి దాని ఎఫిషియన్సీ తగ్గిపోతూ ఉంటుంది. దాని మునుపటి రిజల్ట్స్ లాగా అంటే 2-3 డిస్లొకేషన్స్ అయ్యే పర్సన్కి చేసే ఆపరేషను, 10 డిస్లొకేషన్ చేసిన ఆపరేషన్కి రిజల్ట్స్ చాలా తేడా ఉంటాయి. సో ఈ విధంగా చూసుకుంటే ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా మీరు సమస్యను ముందే తెలుసుకొని గుర్తించి మీ డాక్టర్తో డిస్కస్ చేసుకుంటే మంచిది. ఏసీఎల్ అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, దానికి 1 సంవత్సరం తర్వాత కూడా చేయించుకునే వాళ్ళు ఉన్నారు. యాక్టివిటీస్ తగ్గించుకొని వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. మెనిస్కస్ అది ఒక షాక్ అబ్జర్వర్ లాంటిది, మన బోన్స్ మధ్యన ఒత్తిడిని తగ్గించడానికి పనికొచ్చేది. రోజు మనం ఒత్తిడి ఇచ్చేటప్పుడు ఆ చిరుగు ఇంకా పెద్దదయ్యే అవకాశం ఉంది. రేపొద్దున దాన్ని కుట్టడానికి కూడా, అంటే దాన్ని రీప్లేస్ చేయలేం, దాన్ని కుట్టడానికి కూడా పనికి రాకుండా పోతే దాన్ని తీసేయాలి. దీనివల్ల కొన్ని మెకానికల్ మార్పులు మన నడిచే విధానంలో కానీ వెంటనే ఏమీ తెలియదు, దీర్ఘకాలికంగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని వీటిని నెగ్లెక్ట్ చేయకుండా, నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, లేకపోతే వెంటనే ట్రీట్ చేసుకోవాలా అన్నది సలహాని మీ డాక్టర్కి మీరు సంప్రదించి డిస్కస్ చేసుకుంటే చాలా బెటర్ అండి.